మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి మీ ఇంటికి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది అని శాస్త్రం చెప్తోంది. ప్రతి మనిషి కూడా ధనవంతుడిగా మారాలని కోరుకుంటాడు. మరి ధనవంతులుగా మారే ముందు వచ్చే సంకేతాలు ఏమిటి? మనం ధనవంతులుగా మారడానికి ముందు ఏమైనా సూచనలు వస్తాయా అని కొందరు ఆలోచిస్తారు. ధనవంతులుగా మారే ముందు కొన్ని అదృష్ట సంకేతాలను లక్ష్మీదేవి పంపుతుంది అని శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే లక్ష్మీదేవి తలుచుకుంటేనే ఎవరైనా ధనవంతులుగా మారుతారు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు, బొమ్మలను పూజిస్తారు. లక్ష్మీదేవి సకల సంపదలకు అధిదేవత. ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు. లక్ష్మీదేవిని చంచల స్వభావి అని కూడా అంటారు. అమ్మవారి అష్టోత్తరంలో చెంచలాయే నమః అనే నామం కూడా ఉంది. దీనికి కారణం ఏమిటంటే ఏ దేవుణ్ణి ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసకుని వద్దకు వస్తుంది. దాని అనుసారంగా లక్షణాలు కనబడతాయి. శ్రీలక్ష్మి ఉపాసన చేసినచో ధనప్రాప్తి కలుగుతుంది. ఈ ఉపాసన తగ్గినచో అహం జాగృతమై ఆ దేవత తత్వము ఉపాసకుణ్ణి వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు స్వంత తప్పును ఒప్పుకోక మనుషులు లక్ష్మీ చంచలమైనదని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే నిజంగా లక్ష్మీదేవి చంచలమై ఉన్నట్లయితే తను శ్రీ విష్ణువు చరణాలను ఎప్పుడూ వదిలేసి ఉండేది. కాబట్టి లక్ష్మీదేవి చంచలమైనది కాదు, మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఎక్కడ అహం ఉంటుందో, ఎక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారు నిలవదు. ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని, ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఎలాంటి అప్పులు ఆర్థిక బాధలు లేకుండా ధనవంతులుగా మారాలని కోరుకుంటూ ఉంటారు. అలా ప్రతి మనిషి కోరుకున్నప్పటికీ అవి జరిగే సందర్భాలు కొన్నే ఉంటాయి. కొందరే ధనవంతులుగా మారుతారు. అలా ధనవంతులుగా మారే ముందు లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది. మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. లక్ష్మీదేవి కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల అస్సలు ఉండదు. పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ పుట్టాను అనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఉండే ప్రదేశాల్లో లక్ష్మి ఉండదు. ఏ వ్యక్తి అయినా లేదా కుటుంబమైన అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించే అలాంటి వారి చెంతన కూడా లక్ష్మి చేరదు. అత్యాశాపరులైన వారి దగ్గర కూడా ధనలక్ష్మి కొలువు ఉండదు. కర్మలన్నిటిల్లోనూ దురాశ చాలా పెద్దది. అన్ని పాపాలకు దురాశే మూలమని శాస్త్రాల్లో పేర్కొన్నారు. కనుక దురాశాపరుల దగ్గర కూడా తాను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది. హింసను ప్రేరేపించేవారు ఉండే ప్రదేశాల్లో, హింసాత్మక ప్రదేశాల్లోనూ లక్ష్మి ఉండడానికి అంగీకరించదు. మానవులపై, మూగ జీవాలపై హింసకు పాల్పడే వారికి లక్ష్మి దూరంగా ఉంటుంది. అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలగజేస్తుంది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్మి కొలువు తీరి ఉంటుంది. మహిళలను అవమానించటం, వారిని కించపరచటం, అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడిన వారి దగ్గర నుంచి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది. తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులుండే కుటుంబంపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. నేపథ్యాలతో సంబంధం లేకుండా వచ్చిన అతిథులను గౌరవించటం, అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో కానీ పొట్టి చేతులతో కానీ పంపని ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం. అలాంటి చోట లక్ష్మీ నివాసమై ఉండటమే కాదు, ఆ కుటుంబాలు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాయి. ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలుండే ఇంటికి లక్ష్మీ ఆశీస్సులు సదా ఉంటాయి. అలా కాకుండా నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉండే ఇంటిని లక్ష్మి వదిలి వెళ్ళిపోతుంది.
ఒకసారి నారదుడు లక్ష్మీదేవిని, అమ్మా లక్ష్మీమాత, మానవులు ధనవంతులుగా మారే ముందు ఏమైనా సూచనలు సంకేతాలు అందుతాయా అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి, నారద, మనుషులు ధనవంతులుగా మారే ముందు నేనే ప్రకృతి రూపంలో కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతాను. ఆ సంకేతాలను గుర్తించి ఎవరైతే వారి శక్తి అనుసారం కష్టపడతారో వారిని ఖచ్చితంగా నేను వరించి ధనవంతులను చేస్తాను అని లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాల గురించి నారదుడికి చెప్పింది. మరి ఆ సంకేతాలలో మొదటిది, పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చిన లేదా కొబ్బరికాయ కుళ్ళిన త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అనడానికి దానిని సంకేతంగా భావించాలి. అలాంటి సంకేతం అందినప్పుడు ఆ మరుక్షణం నుండే మీరు నిమిషం కూడా వదలకుండా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని శ్రమించారంటే త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది అని చెప్పటంలో సందేహం లేదు. అలాగే మంగళవారం లేదా శుక్రవారం రోజులు కోతులు మీ ఇంటిపైకి లేదా మీ ఇంటి దగ్గరకు వస్తూ ఉంటే త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు. అలా వచ్చిన కోతులకు అరటి పండు లేదా వేరే ఏదో ఒక పండును ఇస్తే చాలు, త్వరగా లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది. అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ప్రతిరోజు దేవుడి ఫోటోకి లేదా విగ్రహానికి సమర్పించిన పువ్వు లేదా ఫలం కింద పడుతూ ఉంటే ఆ లక్ష్మీదేవి త్వరలో మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం. అలా దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే ఆ పువ్వును ఆడవారు తలలో పెట్టుకోండి. పూజలో సమర్పించిన పండు కింద పడితే ఆ పండును ప్రసాదంగా స్వీకరించి తినండి. అతి త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది. ఇక 4వ సంకేతం ఏమిటంటే, కాకులు కానీ లేదా ఇతర పక్షులు కానీ మీ ఇంటి ముందు తాము తీసుకువెళ్తున్న ఆహారాన్ని జారవిడిచాయంటే ఖచ్చితంగా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది. ఇలా పక్షులు సంకేతాలు ఇచ్చినప్పుడు ఆ పక్షులకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం వేశారంటే మరింత త్వరగా మీరు ధనవంతులుగా మారే అవకాశం ఉంది. ఇక ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టినప్పుడు చిన్నగా టప్ టప్ అనే శబ్దం వస్తే త్వరలో మీరు ధనవంతులుగా మారిపోతారని శాస్త్రం చెప్తోంది. ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా తెల్లటి ఆవు మరియు దూడ కనిపిస్తే అతి త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అనడానికి సంకేతం. అలా ఆవు దూడ కనిపిస్తే వాటికి నమస్కారం చేసుకుని ఏదైనా ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అతి త్వరగా ధనవంతుల్ని చేస్తుంది. ఆడవారు ఇంట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉన్నప్పుడు చేజారి కుంకుమ కింద పడితే అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. ఇలా పదే పదే జరిగితే మాత్రం అశుభానికి సంకేతం. ఎప్పుడో ఒకసారి అనుకోకుండా బొట్టు పెట్టుకుంటున్నప్పుడు చేజారి కుంకుమ కింద పడిపోతే ఖచ్చితంగా త్వరలోనే ఆ ఇంట్లోని వారు ధనవంతులుగా మారుతున్నారని లక్ష్మీదేవి నారదుడితో చెప్పింది. ప్రతిరోజు ఉదయం లేవగానే రోడ్డు తుడుస్తున్న పనివాళ్లు కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులుగా మారబోతున్నారని అర్థం. పదే పదే నల్ల చీమలు ఇంట్లోకి వస్తూ ఉంటే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం. అలాగే ఎవరికైనా కలలో నవ్వుతున్న పూర్వీకులు కనిపిస్తే చాలా తొందరలోనే వారు ధనవంతులుగా మారుతారు. పూర్వీకులు అంటే తండ్రి, తల్లి, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు ఇలా ఎవరైనా సరే చనిపోయిన పెద్దలు మీకు కలలో నవ్వుతూ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులుగా మారబోతున్నారని అర్థం చేసుకోవాలి. ఇవే లక్ష్మీదేవి చెప్పిన 10 అదృష్ట సంకేతాలు. ధనవంతులుగా మారే ముందు ఖచ్చితంగా వీటిల్లో ఏదో ఒక సంకేతం వస్తుందని లక్ష్మీదేవి నారదుడికి చెప్పింది. కనుక మీకు కూడా ఏమైనా సంకేతాలు అందుతాయేమో వేచి చూడండి. స్త్రీలకు ఈ అలవాట్లు ఉండకూడదు. ఈ అలవాట్లు పేదరికం తీసుకువస్తాయి అని శాస్త్రాలలో ఉంది. మన ఇంట్లోని ఆడవాళ్ళు ఏ పనులు చేయటం వలన ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది. ఇల్లు ధనవంతులలో ఒక కుటుంబం అవుతుంది. స్త్రీలు ఎటువంటి పనులను చేయటం వలన ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు, ఎటువంటి పనులు చేస్తే ఇంట్లో నుండి దేవీ దేవతలు కోపంతో వెళ్ళిపోతారు అనే విషయాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాము. ఇంటి యొక్క సుఖ సమృద్ధులనేవి ఆ ఇంటి స్త్రీపైనే ఆధారపడి ఉంటాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి కూతురిని, కోడలిని లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు పెద్దలు. స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంగా మార్చగలదు, లేదంటే అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు.
ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులన్నిటినీ కూడా అలాగే ఇంట్లో వాళ్ళ అందరినీ కూడా బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాలలో చెప్పబడి ఉంది. కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అస్సలు చేయకూడదు. ఈ పనులు స్త్రీలు చేయటం వలనే ఇల్లు నరకంగా మారుతుంది. ఇది మేము చెప్తున్న విషయం కాదు, మన శాస్త్రాలలో పురాణాలలో చెప్పబడిన విషయమే. ఇంటి కూతురు అలాగే కోడలు గురించి కొన్ని విషయాలు మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి. అసలు స్త్రీలు చేసే తప్పులు ఏమిటి, అలాగే వేటి కారణంగా కోటీశ్వర్లు కూడా పేదవారుగా అవుతూ ఉన్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. స్త్రీలు జుట్టు పొడవుగా ఉండటం అనేది చాలా చాలా శుభప్రదమైన విషయం. కానీ స్త్రీల జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం వరకు అలా వదిలివేయకూడదు, అంటే విరబూసుకోకూడదు. మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టును మడతపెట్టి నడుము పైభాగం వరకే ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా పైభాగం వరకే ఉంచుకోండి. కాదని జుట్టును విరబూసుకుంటే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయి. మన శాస్త్రాలలో పురాణాలలో ఇదంతా కూడా అశుభంగానే చెప్పబడింది. స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టును విరబూసుకొని ఉండకూడదు. జుట్టును ఎప్పుడూ కూడా జడలా అల్లి ఉంచుకోవాలి. అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురును కాళ్ళతో తన్నుతూ ఉంటారో, చీపురు దాటుతూ ఉంటారో, లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడదు. అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని మన అందరికీ తెలుసు. అందువలనే చీపురు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్ళను ఊపుతూ ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడో ఒకప్పుడు అగాధంలోనికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా ఇంట్లో గొడవలు వస్తాయి. ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను అలానే వదిలివేసి వంట చేయకూడదు. చాలామంది ఆహారం లేనప్పటికీ కూడా ఖాళీ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు. రాత్రి సమయంలో కూడా ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ మీద లేదా వంటగదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు. అలాంటి తప్పును ఆడవారు ఎప్పటికీ కూడా చేయకండి. రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కానీ, షింక్లో కానీ, వంటగదిలో కానీ అలానే వదిలివేయకండి. ఆ పాత్రలను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవటం చాలా చాలా మంచిది. ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులను తెరుస్తారో లేదా తలుపులను మూస్తారో ఆ ఇంట్లో నుండి ధనానికి దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది. ఆడవాళ్లకు ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు. మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది. అటువంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు. ఒకవేళ ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా వెంటనే ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయం 6 తర్వాత ఇంటిని ఊడుస్తూ ఉంటారో, ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది. ధనధాన్యాలు కరువు అవుతాయి. కాబట్టి ఇల్లు సాయంత్రం 5 గంటలకల్లా ఊడ్చటం అలవాటు చేసుకోవాలి. అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో వారి కుటుంబంలో అందరికీ అశుభాలే జరుగుతాయి. నిద్రలేమి వారి అసహనానికి కారణమవుతుంది. ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా అడుగు పెట్టదు. ఇంట్లో మహిళలు ఉదయం లేవగానే గుమ్మం ముందు శుభ్రం చేసి తర్వాత నీటిని చల్లి ముగ్గు వేయాలి. దాని తర్వాత స్నానం చేసి ఇంట్లో దీపాన్ని వెలిగించుకోవాలి. అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటుంది. స్త్రీలు అపశబ్దాలు మాట్లాడడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ చేసినట్లయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది. అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా దూరంగా ఉంటుంది. వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రాలను, గాజులు, చెవి, కమ్మలు, మెట్టెలు, పట్టీలు ఎప్పుడూ కూడా తీయకూడదు. అలా చేయటం వలన భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. స్త్రీలు భోజనాన్ని
వండేటప్పుడు ఉప్పు చూడటం కోసం వండిన వంటలను రుచి చూస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి. ఎంగిలి భోజనాన్ని ఎప్పుడూ కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు. మహిళలు తొందరగా నిద్రపోవాలి. ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి. ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో, ఎక్కువగా నిద్రపోతూ ఉంటారో అక్కడ రాహువు, కేతువు ఇంకా శనిగ్రహాల యొక్క దృష్టి పడుతుంది. ఎవరైతే స్త్రీలు ఎప్పుడూ నిద్రపోతూ ఉంటారో వారిపైన దేవీ దేవతలు కూడా కోపాన్ని చూపిస్తూ ఉంటారు. అందువలన ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి. ఎక్కువగా నిద్రపోవటం అనేది ధనహాని ఇంకా అనారోగ్య సమస్యలను కొని తెస్తుంది. అలాగే ఆడవారు రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకు వెళ్ళిన తర్వాత నకారాత్మకమైన విషయాలు అస్సలు మాట్లాడుకోకూడదు. మీరు చెడ్డ మాటలను మాట్లాడుకోవటం వలన ఆ నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షింపబడతాయి. అవే మీ కలలోనికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి. దానివలన మనకు అనుకున్న పనులు పూర్తయ్యి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక మంగళవారము, గురువారము, శుక్రవారము, శనివారం రోజులలో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే ఆ రోజులలో ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాలు ప్రభావితం చూపిస్తాయి. అందువలనే ఆ రోజులలో ఆడవారు చాలా తొందరగా నిద్రలేవాలి. ఎవరైతే స్త్రీలు దక్షిణము లేదా తూర్పు వైపునకు తల ఉంచి నిద్రపోతారో అలాంటి వారి కుటుంబము అంతా కూడా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది. ఆ ఇంట్లోనికి అష్టైశ్వర్యాలు మరియు సుఖ సంతోషాలు సమృద్ధిగా వస్తాయి. స్త్రీలు భర్త బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేయటము, ఇల్లు ఊడ్చి తుడవటం వంటి పనులు అస్సలు చేయకూడదు. భర్త పని మీద బయటకు వెళుతున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవటం లేదా వాదించటం వంటి పనులు కూడా చేయకూడదు. ఇంట్లోని వారి మీద చీటికి మాటికి అరవటము, కోపగించుకోవటము, కన్నీరు పెట్టుకోవటం వంటివి ఆడవారు అస్సలు చేయకూడదు. భర్త బయటకు వెళ్ళగానే గుమ్మం వాకిలి శుభ్రం చేయకూడదు. అలాగే భర్త బయటకు వెళ్తున్నప్పుడు చేతులకు గాజులు, నుదుటిన బొట్టు లేకుండా భర్తను సాగనంపటం అస్సలు చేయకూడదు. భర్త బయటకు వెళ్ళగానే బియ్యం, ఉప్పు, చింతపండు, పసుపు మరియు పంచదార లాంటివి అప్పు ఇవ్వటం లేదా అడగటము అస్సలు చేయకూడదు. ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు దేవతామూర్తులను కానీ పవిత్రమైన స్థానాలను కానీ తాకకూడదు. ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు పూజ గదిలోనికి అస్సలు వెళ్ళకూడదు. దూర ప్రయాణాలు చేయటం కూడా అంత మంచిది కాదు. ఏ స్త్రీ అయితే భర్తను కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి వారి ఇంట్లో దేవీ దేవతలు ఉండరు. తద్వారా మనశ్శాంతి కరువై ఆ ఇంట్లో లక్ష్మి దూరమవుతుంది. ఇలాంటి అలవాట్లు ఉన్న స్త్రీ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదు. దరిద్ర దేవత ఉంటుంది. పేదరికం తాండవిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.